నమస్కారం, న్యూస్ వింగ్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. కాక్రోచ్ జనతా పార్టీ తొలి విజయం. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వాయుగుండాలు. దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఆగస్టు నుంచి ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన. తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ. భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తిన తిరుచి ఉత్సవం. ఆరోగ్యకరమైన పదార్థాలని అమ్మకపోతే కఠిన చర్యలు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆగ్రహం. టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. టీటీడీ పరిపాలనా భవనం వద్ద ధర్నా చేపట్టిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ ఆందోళనలు విద్యాశాఖ జవాబుదారీతనం వహించాలని తీవ్ర ఒత్తిడి మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామాపై సోషల్ మీడియా వేదిక ఎక్స్ గతంలో ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పంచుకున్న విషయాలు ఓసారి చూద్దాం. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం. ప్రస్తుత పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకూడదు. ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. పిల్లలు తమ సమయాన్ని చదువుపై, కెరీర్ నిర్మాణం పైన కేటాయించాలి. అందుకే నా రాజీనామా లేఖను గౌరవ ప్రధానమంత్రికి పంపించాను. బాధ్యత నాదే. నీట్ యూజీ పరీక్షల లీకేజీ అంశంపై మాట్లాడుతూ తొలి రోజు నుంచే ఈ పరిస్థితికి నేను పూర్తి బాధ్యత వహించాను. అయితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు విద్యార్థులను పక్కదోవ పట్టించడానికి, అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు అని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలోని స్వయం సహాయ సంఘాల మహిళలకు 197 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. అనంతరం సంజీవని బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం అంటే సెక్రటేరియట్లో ఉండే చీఫ్ మినిస్టరే కాదు, ప్రజలతో ఉండే కామన్ మ్యాన్ అనేది నా భావన. అందుకే నిత్యం ప్రజలతోనే ఉంటున్నానని అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటేనే ఉత్సాహంగా ఉంటానని, నెలలో 4 కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించుకున్నామని తెలిపారు. మరోసారి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన 5 సైక్లోనిక్ సర్క్యులేషన్లు, వాయుగుండాలు కలిసి రుతుపవనాలకు బలం చేకూరుస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన ఇన్సాట్ 3DR, ఇన్సాట్ 3DS ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఇస్రో ఉపగ్రహాలు సేకరించిన చిత్రాలను భారత వాతావరణ శాఖ విశ్లేషించింది. ప్రస్తుతం హర్యానా, ఈశాన్య మధ్యప్రదేశ్, నైరుతి రాజస్థాన్, ఉత్తర ఛత్తీస్గఢ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 5 సైక్లోనిక్ సర్క్యులేషన్లు ఉన్నట్లు గుర్తించింది. అదే సమయంలో బంగాళాఖాతంలోని వాయుగుండాన్ని ఈశాన్య అరేబియా సముద్రంతో అనుసంధానించే రుతుపవనాల అల్పపీడన ద్రోణి కూడా చురుగ్గా కొనసాగుతోంది. దీంతో 2 సముద్రాల నుంచి భారీగా తేమగాలులు దేశంలోకి ప్రవేశించి వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది అల్పపీడన ప్రాంతం చుట్టూ ఏర్పడే గాలి సుడిగుండం. ఉత్తరార్ధగోళంలో ఇవి అపసవ్య దిశలో తిరుగుతాయి. తుఫాన్లంత శక్తివంతంగా కాకపోయినా సముద్రాల నుంచి తేమ గాలులను ఆకర్షించి వాటిని పైకి లేపి మేఘాలుగా మారుస్తాయి. ఈ ప్రక్రియ వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఇన్సాట్ 3DR ఇన్ఫ్రారెడ్ చిత్రాల్లో బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ ప్రాంతాల్లో అత్యంత ఎత్తైన వర్ష మేఘాలు స్పష్టంగా కనిపించాయి. ఈ ప్రాంతాల్లో క్లౌడ్ టాప్ బ్రైట్నెస్ టెంపరేచర్ CTBT విలువలు -50 నుంచి -70 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఇవి తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు సంకేతంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల వైపు అరేబియా సముద్రం నుంచి కూడా భారీ మేఘాలు కదులుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. మొదటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరంలో నిర్వహించిన నగర సంకీర్తన భక్తి పారవస్యంతో సాగింది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామస్మరణను ప్రజల్లో విస్తృతంగా చాటాలనే సంకల్పంతో గత 2.5 సంవత్సరాలుగా ప్రతి శనివారం నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు.
మొదటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ఈ వారపు సంకీర్తనకు విశేష స్పందన లభించింది. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు స్థానిక శ్రీ గోవిందరాజస్వామి ఆలయ మాడ వీధుల్లో వందలాది మంది భజన మండలి సభ్యులు సాంప్రదాయ దుస్తులు ధరించి నుదుట గోవింద నామాలతో మేళతాళాల నడుమ గోవింద గోవింద అంటూ లయబద్ధంగా భజనలు ఆలపించారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ నగర సంకీర్తనలో పాల్గొన్న భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ప్రతి శనివారం యజ్ఞంలా కొనసాగుతున్న ఈ నగర సంకీర్తన తిరుపతి వాసులతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులను కూడా విశేషంగా ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, మున్రాజ్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, ప్రశాంతి, హరిత, దుర్గా, శ్రావణి, పావని, పద్మావతి, అరుణమ్మ, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కల్పన, పార్వతి, జ్యోతి, లక్ష్మి, సిద్ధమ్మ, సుశీల, నాగరాజరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి శనివారం ఒకే రోజు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీనితో భక్తులు బయట ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ముందస్తు ప్రణాళికతో తిరుమలకు రావాలని అధికారులు తెలిపారు. శుక్రవారం నాడు మొత్తం 78,721 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 38,018 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం 4.98 కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి పుష్కరిణిని ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణిలో మరమ్మతుల పనులు చేపట్టనున్నారు. అనంతరం సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా ముందస్తు చర్యల కోసం పుష్కరిణిని మూసివేయనున్నారు. దీంతో మొత్తం 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో హారతి కార్యక్రమం నిలిపివేయబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి కరకంబాడి రోడ్లోని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ వినతులను అందజేశారు. అర్జీలను స్వీకరించిన జేబీ శ్రీనివాస్ సానుకూలంగా స్పందిస్తూ ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అనునిత్యం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమం వైపు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, దీనికి నిదర్శనమే తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం అని ఆయన పేర్కొన్నారు. ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఇది ఫస్ట్ ప్రజా దర్బార్. ఇది సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ ఉన్న సమస్యల్లో కూడా ఎక్కువ డ్రైనేజు, వాటరు, పెన్షన్స్, హౌస్ సైట్స్, ఈ 4 మీద చాలా ఎక్కువ వస్తున్నాయి. వీటిని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరితగతిన వీటన్నిటిని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని తెలుసుకుంటున్నాం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో 2వ రోజు శనివారం కవచ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా వేదఘోషలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శతకలశ స్వపనం, మహాశాంతి హోమం వైదిక పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్వపన తిరుమంజనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అభిషేకాలు జరిపి విశేష ఆరాధనలు సమర్పించారు. తదనంతరం ప్రత్యేక పూజల అనంతరం కవచ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచిపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులు గోవింద గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయులు, ఆలయ అర్చకులు, అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నగరంలో ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు విక్రయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. శనివారం తిరుపతి నగరంలోని వివిధ ప్రదేశాలలో గల క్విక్ కామర్స్, డార్క్ స్టోర్స్ తదితరాల్లో ప్రజా వినియోగానికి సరఫరా చేయు ఆహార పదార్థాల నిలువ చేయు స్టోర్లను వెటర్నరీ ఆఫీసర్ తదితరులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నందున వైకుంఠపురం రోడ్లోని బ్లింకిట్, కరకంబాడి రోడ్, భూపాల్ హౌసింగ్ కాలనీ నందుగల బ్లింకిట్, క్విక్ కామర్స్, డార్క్ స్టోర్లను, తిరుమల బైపాస్ రోడ్ పక్కన గల ఇన్స్టామార్ట్, క్విక్ కామర్స్ డార్క్ స్టోర్, ఆర్సీ రోడ్ అవిలాల వద్ద గల ఇన్స్టామార్ట్ కామర్స్ డార్క్ స్టోర్ను మరియు ఇతర గ్రాసరీ షాపులను తనిఖీ చేశామని తెలిపారు. ఇందులో భూపాల్ హౌసింగ్ కాలనీ వద్ద గల బ్లింకిట్ కామర్స్ డార్క్ స్టోర్ పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. వైకుంఠపురం రోడ్ నందుగల స్టోర్ అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిపోయిన, చెడిపోయిన కూరగాయలు ఉండటాన్ని గుర్తించామని తెలిపారు. ఇందులో ప్రజా వినియోగానికి మంచిగా ఉన్న కూరగాయలతో పాటుగా స్టోర్ చేసి క్రాస్ కంటామినేషన్ అయ్యే విధంగా ఉన్నాయని తెలిపారు. చెత్తాచెదారంతో స్టోర్ లోపల బయట అపరిశుభ్రంగా ఉందని తెలిపారు. 2 ఇన్స్టామార్ట్ కామర్స్ డార్క్ స్టోర్స్ నందు ఎక్కువ శాతంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను ప్రజల వినియోగార్థం నిలువ ఉంచి వ్యాపారం చేయడాన్ని గుర్తించామని తెలిపారు. ఇందులో అనేక రకాల గ్రాసరీ, బ్రెడ్ ప్యాకెట్స్, మిల్క్ ప్రోడక్ట్స్, వాటర్ బాటిల్స్, ఫ్రూట్ జ్యూస్, టెట్రా ప్యాకింగ్ జ్యూస్ ప్యాకెట్స్, చేపలు మొదలైన పదార్థాలను మామూలుగా అమ్మే పదార్థాలతో కలిపి ఉంచారని, దీనివలన గడువు ముగిసిన ఆహార పదార్థాలను మంచి ఆహార పదార్థాలతో పాటుగా కలిపి నిలువ చేసి వ్యాపారం చేయడం వలన క్రాస్ కంటామినేషన్ జరిగి మంచి పదార్థాలు కూడా పాడవడానికి, తద్వారా ప్రజారోగ్యానికి భంగం కలగడానికి అవకాశం ఉందని తెలిపారు. గడువు ముగిసిన పదార్థాలను తొలగించి దాదాపు 600 కిలోల సరుకును స్వాధీనం చేసుకుని స్టోర్స్ వారి ముందే నాశనం చేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించామని తెలిపారు. ఇకపై మంచి స్టాకును మాత్రమే నిర్ణీత గడువు లోపలలోనే ప్రజల వినియోగార్థం ఉంచాలని, గడువు ముగిసిన ఆహార పదార్థాలను వెంటనే తొలగించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే అమ్మకంనకు వినియోగించాలని, లేనిచో ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి నగరపాలక సంస్థలోని చట్టముల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. క్విక్ కామర్స్ డార్క్ స్టోర్ సంబంధించి 4 బ్రాంచెస్ మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 స్విగ్గీ ఇన్స్టామార్ట్ బ్రాంచ్లు అండ్ 2 బ్లింకిట్ బ్రాంచ్లు ఉన్నాయి. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైకుంఠపురం దగ్గర ఉండే బ్లింకిట్ స్టోర్ విజిట్ చేసాము. అక్కడ చాలా ఇన్సానిటరీ ప్రిమిసెస్ని నోట్ చేసుకున్నాము. దాంతోపాటు మనకి డేట్లు లేకుండా ఎక్స్పైర్ అయిపోయిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా గుర్తించాము. వాటినంతా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇన్స్టామార్ట్ 2 బ్రాంచెస్ ఏదైతే లీలామాల్ సర్కిల్లో ఉందో అదొక బ్రాంచ్, అండ్ దెన్ అవిలాల రోడ్లో ఉండే ఇన్స్టామార్ట్ బ్రాంచ్ కూడా చెక్ చేయడం జరిగింది. వీటిలో భారీ స్థాయిలో డేట్స్ లేకుండా ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ మనకి లభ్యమయ్యాయి. దాంట్లో మెయిన్ డైరీ ప్రోడక్ట్స్ అబ్జర్వ్ చేసాము, మీట్ ప్రోడక్ట్స్, బెవరేజెస్, బ్రెడ్, వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్, ఇతర గ్రాసరీస్ అన్నీ కూడా మనకి ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినా కూడా కొన్ని నెలలు గడుస్తున్నా కూడా మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అట్లే స్టోర్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది. మెయిన్ ఈ కంపెనీస్ నేషనల్ లెవెల్ కంపెనీస్ అయినా కూడా వాటిలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్న లోకల్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ అండ్ ఫెయిల్యూర్ వల్ల ఈ మనకి ఇంపర్ఫెక్షన్స్ మనం గుర్తించాము. సో వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందరికీ నోటీసెస్ ఇష్యూ చేసి పెనాల్టీ వేయడం జరిగింది. ఇంకొకసారి భవిష్యత్తులో రిపీట్ చేస్తే వాళ్ళ ట్రేడ్ లైసెన్స్లు కూడా రద్దు చేసి క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. మెయిన్ లోకల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో కావాలో మేము రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అందరూ ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్లో ఇట్లా ఆర్డర్ చేసేటప్పుడు క్వాలిటీ, ఎక్స్పైరీ డేట్స్ కూడా చెక్ చేసుకుని ఆ లేబులింగ్ అంతా చూసుకొని వాటిని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిందని కోరుకుంటాను. ఎర్రవారిపాలెం మండలంలోని నెరబైలు, చింతగుంట పంచాయతీలలో పులుబోనుపల్లి పరిసర ప్రాంతాల్లో 4 రోజులుగా ఏనుగుల గుంపు సంచారం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఏనుగుల గుంపు దాడిలో టమోటా, అరటి, టెంకాయ, మామిడి చెట్ల, గ్రాస్ గడ్డి, ఇతర పంటలను ధ్వంసం చేశాయి. బూసుపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు చెందిన టమాటా పంట, ఎస్ నాగభూషణమ్మకు చెందిన గ్యాస్ గడ్డి, మామిడి చెట్లను విరిచేసి ఏనుగుల గుంపు తీవ్ర నష్టం కలిగించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల వలన పంట నష్టపోకుండా శాశ్వతమైన పరిష్కారం చూపాలని అధికారులను వేడుకుంటున్న రైతులు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు పంట పొలాల వద్దకు వెళ్లరాదని రైతులకు తెలిపిన అధికారులు. తిరుమలలోని జీఎంసీ ప్రాంతంలో ఆఫీస్ సబార్డినేట్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఎన్ శరత్ బాబును శనివారం నాడు టీటీడీ సస్పెండ్ చేసింది.
తిరుమలలోని భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడంతో పాటు పలు దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను విచారణ చేపట్టారు. ప్రాథమికంగా ఉద్యోగి ప్రవర్తన రూల్స్కు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించిన టీటీడీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మీదట ఇటువంటి సంఘటనలు ఎదురైతే ప్రతి ఉద్యోగి విషయంలో కూడా టీటీడీ తక్షణమే నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. చిత్తూరు సర్వసభ్య సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు సిపిఐ నేతలు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుందని, రైతులు వేసిన పంటలు పూర్తిగా ఎండిపోతున్నట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావం వల్ల వేరుశనగ మెట్ట పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, జిల్లాలో పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, నాయకులు గోపీనాథ్, శివారెడ్డి, మణి, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడక గత వర్షానికంటే ఈ సంవత్సరం 66% తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు లేకపోవడం వల్ల పంటలు పూర్తిగా వేయలేదు. ఇప్పటి వరకు పశుగ్రాసం కూడా ఇబ్బంది రాబోతూ ఉంది. త్రాగునీటి సౌకర్యాల్లో ఇబ్బంది పడిపోతున్నారు. వర్షాలు లేకపోతే చెరువుల్లో నీళ్లు రాలేదు, కాలంలో నీళ్లు పారలేదు. అందుకోసం బోర్లో ఉన్న నీళ్లు కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఈ చిత్తూరు జిల్లా జడ్పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించమని చెప్పి, అలాగే పశువులకి పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి పశువులకు మేత ఇవ్వమని చెప్పి, గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్లతో సరే నీళ్లు తోలమని చెప్పి యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులకు పారదర్శకంగా అభివృద్ధి పనులు కేటాయించడంతో పాటు అందరినీ ఒకే విధంగా గౌరవించడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య చివరి సమావేశం చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు కలిగిరి మురళీమోహన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి వేగవంతంగా జరిగిందని, గత 5 ఏళ్ల పాలన తనకు సంతృప్తి ఇచ్చినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర బడ్జెట్లో జిల్లాలకు కేటాయించిన నిధులు కేటాయిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు వీలు ఉంటుందని, ఈ విధంగా ప్రభుత్వాలు జిల్లా పరిషత్కు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఏ అభివృద్ధి జరగాలన్నా జిల్లా పరిషత్ నిధులు కీలకమని, అలాంటి జిల్లా పరిషత్ నిధులు గ్రామాల్లో సజీవనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పెషలీ మాట్లాడితే 9 కోట్ల రూపాయలతో అంగన్వాడీ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ వస్తే ఇమీడియట్గా చైర్మన్ గారికి ఇస్తే చైర్మన్ గారు ఇమీడియట్గా అప్రూవ్ చేస్తారు. సో దానివల్ల నేను చైర్మన్ గారికి కూడా అప్లై చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ లాస్ట్ ఇయర్ మాట్లాడితే లాస్ట్ ఇయర్ మోర్ దెన్ 10 crore వర్క్స్ జెడ్పీ నుంచి కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా ఏమేమి సజెషన్స్ ఈరోజు మనకు వచ్చినాయి, ఖచ్చితంగా 50 రోజులు ఆ సబ్జెక్ట్స్ మీద చర్చించడం జరుగుతుంది. ఈ సభ చాలా ఇంపార్టెంట్ సభ. ఎందుకంటే పబ్లిక్కి ఏమేమి సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అధికారులకు తెలుస్తుంది. అధికారులకు కూడా ఒక బాధ్యత ఫిక్స్ అవుతుంది. 6,500 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తే కేవలం ఈ జిల్లా పరిషత్తు 15th, 14th and 16th ఫైనాన్స్తో నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి హామీ నిధులు కానీ, పిఎంఏవై కానీ, ఇతర నిధులు ఏవైతే మేము చేయాల్సినటువంటి పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చేస్తూ ఉంది. ఇవన్నీ ఇంకనైనా బదలాయిస్తే స్థానిక సంస్థలకు మంచిగా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మేమందరము కూడా సాఫీగా, ట్రాన్స్పరెన్సీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంకా జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేషన్లో అయితే కారుణ్య నియామకాలు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అన్నీ కూడా
ట్రాన్స్పరెన్సీగా చేయడం జరిగింది. ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ నుండి తిరుపతికి విమాన టికెట్ ధర 9,000కు చేరడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ధరలు కల్పించాలని వి రియాక్ట్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు జగదీష్ డిమాండ్ చేశారు. మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఫ్లైట్ ఛార్జీలు సామాన్యులకి అందుబాటులో ఉండాలని, విమాన ప్రయాణం సామాన్యుడు కలగాకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని ఎంతో అందుబాటులో ఫ్లైట్ ఛార్జీలు ఉంచారు. అయితే గత కొంతకాలంగా ఒక 3 నుంచి 4 నెలల నుంచి చూసుకున్నట్లయితే తిరుపతి నుంచి హైదరాబాద్కు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ ఛార్జీలు చాలా అత్యధికంగా పెరిగాయి. దీనికి కారణం మనం అందరం యుద్ధము, క్రూడ్ ఆయిల్ పెరగడము ఇట్లాంటివి అనుకుంటే తప్పు. ఎందువల్లంటే అదేవిధంగా మనం చెన్నై నుంచి దుబాయ్కి తీసుకున్నా, లేకపోతే బెంగళూరు నుంచి సింగపూర్కి తీసుకున్న ఫ్లైట్ ఛార్జీలు ఓ 14,000, 12,000 అలానే ఉన్నాయి. కానీ తిరుపతి నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి తిరుపతికి 18,000, 20,000, 24,000 ఉన్నాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే శ్రీవాణి టికెట్లు ఎయిర్పోర్ట్లో పెట్టడము, ప్లస్ చాలామంది ఆ టికెట్ల కోసం హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఇట్లా తిరుపతికి రావడము ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని విమాన సర్వీసులు తిరుపతికి పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామి దగ్గరికి వచ్చే వాళ్ళ ఆ నీడ్ని వీళ్ళందరూ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారేమో అనేది కూడా ఒక క్వశ్చన్ అవుతుంది. అండ్ లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ఏవియేషన్ మినిస్టర్ అన్నారు ఏది ఇంకో 100 ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేస్తాము అని. 100 ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేసేదానికంటే ఇలా హై డిమాండ్ ఉన్న రూట్స్ని బెటర్గా ఇచ్చేస్తాం అనేది ఇంకా ఇంపార్టెన్స్ తీసుకుంటుంది కదా. దీనిలో కూడా ఒకసారి ఆలోచిస్తే బెటర్ అనేది మా అందరి ఫీలింగ్. తిరుపతి హైదరాబాద్ 3,000 కన్నా ఎక్కువ ఉండేది కాదు లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. 2,200 కూడా ఉండేవి. మేము ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటాము. దాన్ని ఎందుకు ఈరోజు 7,500 ఫ్లాట్ రేట్ పెట్టేశారు? 1 స్టాప్ తీసుకొని వెళ్ళినా కూడా నువ్వు డైరెక్ట్ ఫ్లైట్ వెళ్ళాలంటే 7,000 కూడా దొరికే ఛాన్సెస్ లేదండి. 9,000, 11,000 అయిపోయింది. 1 స్టాప్ తీసుకుంటే వాడు 4 hours షిమోగాకు పెట్టడం ఏదో జరిగి వెళ్తుంది. ఇది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారా? ఇంతకుముందు స్టార్ ఎయిర్ తిరుపతి నుంచి హైదరాబాద్ 1 స్టాప్ 3,000 రూపాయలకి రన్ చేసేది షిమోగా స్టాప్లో. ఈరోజు స్టార్ ఎయిర్ కూడా 7,500 రూపాయలు ఫ్లాట్ ప్రైస్ పెట్టి రన్ చేస్తుంది. ఇంకొకటి, మనం టికెట్ ప్రైస్ చూడడం వేరు, చూసి చెక్అవుట్కి వెళ్ళేందుకు మన డిమాండ్ని ఆసరాగా చేసుకొని ఇంకొక 2-3 వేలు ఎక్స్ట్రా పెంచుతున్నారు. గంట అవసరం లేదు, 2-3 నిమిషాలు మీరు టికెట్ చూసి బుక్ చేసుకుంటున్నారు. ఇంకొకరి పర్సన్ యాడ్ చేసి నేమ్ టైప్ చేసి మనం చెక్అవుట్కి వెళ్ళేందుకు ప్రైస్ రేట్ పెరిగిపోతుంది. అంటే మాకు ఒక డౌట్ ఏంటంటే రైల్వేస్లో ఈ డిమాండ్ లేదా? రైల్వేస్లో ప్రయాణించే, అంటే నేను కంపారిజన్ ఎందుకు చెప్తాను అంటే రైల్వేస్లో లేదా డిమాండ్? ఇది జనాలు ఎక్కువ ట్రావెల్ చేసే రైల్వేస్లో. సో రైల్వేస్ ఏం చేస్తుంది? డిమాండ్కి తగినట్టు సప్లై క్రియేట్ చేస్తుంది. ఎక్స్ట్రా కోచ్లు పెంచడమో, ఎక్స్ట్రా ట్రైన్లు పెంచడమో, అంతేగాని టికెట్ రేట్లు పెంచుతలేరు కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాన్ని 26,000 రూపాయలకు పెంచాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో చేరుకుని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సేవ చేసే కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయడంలో టీటీడీ పాలక మండలి వైఫల్యం చెందిందని, అనేక సంవత్సరాలుగా శ్రీవారి చెంతన విధులు నిర్వహిస్తూ సేవలు చేస్తున్న సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని, తక్షణమే వారికి జీతభత్యాలు పెంచి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో అనేక మార్లు పాలక మండలి దృష్టికి తీసుకువెళ్లిన కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని వేతనాలు పెంచాలని తెలిపారు. ఈవేళ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఈరోజు ఇస్తున్నటువంటి జీతాలు ఏమాత్రం సరిపోవట్లేదు. ఈవేళ అన్ని రకాల ధరలు పెరిగినాయి, కానీ జీతాలు మాత్రం పెరగట్లేదు. కాబట్టి జీతాలు పెంచాలని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని పదే కోరడం జరిగింది. అదేవిధంగా లక్షలాది మంది భక్తులకు మాత్రం ఇక్కడ శ్రీవారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లక్షలాది మంది భక్తులకు సేవ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం
దేవుడు దర్శన సౌకర్యం లేదని చెప్పి ఈ రకంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కార్మికులకందరూ కూడా దర్శన సౌకర్యం కల్పించాలి, లడ్డు కార్డు ఇవ్వాలి, ఐడి కార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. టీటీడీలో అగరబత్తిలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనాలు అమలు కావట్లేదు, వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి ఈ కనీస వేతనాలు అమలు కావట్లేదు, హెల్త్ కార్మికులకి అమలు కావట్లేదు. చైర్మన్ గారు దృష్టికి వెళ్ళి బోర్డులో కూడా గత నెల కాకుండా ముందు నెలలో మాకు 3 నెలల కిందట బోర్డులో తీర్మానమైంది. టీటీడీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకి అందరికీ దర్శన సౌకర్యము, లడ్డు కార్డు, ఐడి కార్డు అన్నీ కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ బోర్డుకు జరిగినప్పుడు మా ప్రస్తావన తీసుకురాలేదు. మాకు దయ ఉంచి మేము మా కాంట్రాక్ట్ వర్కర్స్ మొత్తానికి అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే అవుట్సోర్సింగ్ విభాగంలో ఉందో, కాంట్రాక్ట్ విభాగంలో ఉందో అన్ని రంగాల వారికి కూడా మాకందరికి కూడా దర్శన సౌకర్యము, ఐడి కార్డు, లడ్డు కార్డు ఇవ్వాలని కోరుచున్నాము. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పొర్లవీధి సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని, మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి చలనం రాకపోవడం అత్యంత బాధాకరమని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. చాలాసార్లు నేను కంప్లైంట్ కూడా పెట్టినాను. మురికి నీళ్ళు, చాలా బ్యాడ్ స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది, డిసీజెస్ చాలా ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ అయితే కాలువల నుండి ఒక పాము కూడా వచ్చేసింది. అది కంప్లైంట్ పెట్టినాను, మళ్ళీ ఒక 1 టైం చేస్తారు, మళ్ళీ డ్రాప్ అయిపోతారు, మళ్ళీ చేయడమే లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ అందరికీ కంప్లైంట్ కూడా పెట్టినాను, రెస్పాండ్ అవ్వడం లేదు. ఇప్పుడు చెత్త ఎత్తే వాళ్ళు కూడా రావడం లేదు కాబట్టి రోడ్లో ఇంట్లో ఉండే వాళ్ళంతా రోడ్డు పైన చెత్త వేసేస్తున్నారు కాబట్టి అది కూడా ఎత్తడం లేదు. కాబట్టి మాకు ఇంట్లో చాలా దోమలు అన్నీ వచ్చేస్తున్నాయి, డిసీజెస్ చాలా ఎక్కువ చేస్తున్నాయి. డాక్టర్లకి పెట్టే ఖర్చులే మాకు సరిపోతుంది, ఎందుకు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి అనేది అర్థం కావడం లేదు. ప్రతిరోజు ఇక్కడ చెత్త పేరుకుపోతుంది, చెత్తలు ఎత్తే వాళ్ళకి లేదు. అసలు ఆ డ్రైనేజీ కాలువలు అయితే పొర్లుతున్నాయి. అసలు కస్టమర్స్ ఇటు సైడ్ రావడానికి కూడా చాలా జుత్సాకరంగా ఉంది పరిస్థితి ఈరోజు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే వాళ్ళు లేరు. పట్టించుకున్న 2-3 కార్మికులు అయితే వచ్చి పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి సరైన ఎక్విప్మెంట్స్ ఉన్నట్టు లేదు. కానీ ఇదే తరచుగా మళ్ళీ జరుగుతూ ఉంది. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే విజ్ఞప్తి, ఇక్కడ ఈ సందుల్లో వెహికల్స్ రావడం చాలా ఇబ్బంది, అది తెలిసిన విషయమే. కానీ ప్రత్యేక బృందాన్నైనా పంపించి ఇక్కడ 2 రోజులకు ఒకసారైనా మీరు కాలువలు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ క్లీన్ చేయించాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రపంచంలోని అత్యంత మహిమాన్వితమైన ఏకైక శ్రీ పాతాళ శ్వేత వారాహి మహాక్షేత్రమైన రాయలచెరువు కట్టపై వెలిసిన శ్రీశక్తి పీఠంలో నిర్వహించిన శ్రీ శ్వేత వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు శనివారం భక్తి శ్రద్ధల నడుమ మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. మహోత్సవాల చివరి రోజున 1008 విశిష్ట ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి వేద ఘోషలు మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమం పీఠాధీశ్వరి పరమ పూజ్య శ్రీ రమ్యానంద భారతి మాతాజీ వారి సన్నిధిలో జరిగింది. ఈ సందర్భంగా వారాహి దీక్ష స్వీకరించిన మహిళలు సంప్రదాయబద్ధంగా దీక్ష విరమణ చేశారు. అనంతరం మాతాజీ శ్రీ శ్వేత వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కరుణా కటాక్షం, గురు కృప, ధర్మాచరణ గొప్పతనాన్ని వివరిస్తూ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా ప్రతిరోజు 15,000 మందికి పైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించి శ్రీ శ్వేత వారాహి అమ్మవారి దివ్య దర్శనం పొందారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవస్యంతో నిండిపోగా అమ్మవారి నామస్మరణలు, వేద మంత్రాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉద్దీపింపజేశాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,47,940 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,285 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,33,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 238 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.
కాక్రోచ్ జనతా పార్టీ తొలి విజయం. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వాయుగుండాలు, దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఆగస్టు నుంచి ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్, సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన. తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల, సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ, భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన తిరుచి ఉత్సవం. ఆరోగ్యకరమైన పదార్థాలని అమ్మకపోతే కఠిన చర్యలు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆగ్రహం. టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. టీటీడీ పరిపాలనా భవనం వద్ద ధర్నా చేపట్టిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.